Good morning to all. నా వాయిస్ వినబడుతుందా అందరికీ? శాంత్ మిస్టర్ వెంకటేశ్వరరావు నీ వాయిస్ వినబడట్లేదమ్మా. చాందిని సార్ చెప్పండి. ఓకే, ఇప్పుడు నేను మీకు నా వాయిస్ వినబడుతుంది. ఓకే, శాంతారావు. సార్ చెప్పండి సార్. ఓకే, వెంకటేశ్వరరావు ఒకటి వినబడట్లేదు వచ్చిన వాయిస్. ఓకే, ఇప్పుడు నేను చెప్పింది చూడండి. నేను ఇప్పుడు ఒకటి ప్లే చేస్తాను, వీడియో ఒకటి. ఓకే, స్టాడ్ ప్రోది వీడియోది ప్లే చేస్తాను, అది ఒకసారి చూడండి, అందరూ అప్రిషియేట్ చేయండి. అంటే అది యూట్యూబ్లో ఉంటుంది, బట్ ఏంటంటే నేను ఒకటి అది మీకు ప్లే చేసి మీకు తర్వాత ఎక్స్ప్లెనేషన్ మీకు నేను చేస్తాను. ఓకేనా? ఓకే సార్. శాంతరావు అర్థమైందమ్మా? అర్థమైంది సార్. ఓకే, రైట్. ఓకే, వెంకటేశ్వర. మా వాయిస్ వినబడుతుంది కదా మీకు కూడా, ఆ వీడియో వాయిస్? లేదు సార్, వాయిస్ రావట్లేదు. అదే వీడియో కొన్ని డిస్ప్లే అయితే అవుతుంది కదా? డిస్ప్లే అవుతుంది, స్టార్ ప్రో వర్షన్ 8 అయి. ఓకే ఓకే. మా ఆడ ఏం చెప్పాడంటే ఇంతవరకు స్టాట్ ప్రో అంటే ఏంటంటే, స్టాట్ ప్రో ఫుల్ ఫామ్ ఏంటి? స్ట్రక్చర్ అనాలిసిస్ ఏరియా డిజైన్ కదా. ఓకే, స్ట్రక్చర్ అనాలిసిస్ ఏరియా డిజైన్. ఇది ప్రో అంటే ప్రోగ్రామ్ అనమాట. V8i అనేది ఏంటంటే వర్షన్ అనమాట. ఓకే, ఇది మనకి ఈ సాఫ్ట్వేర్ అనేది మనకి డెవలప్ అయింది ఎందులో, బెంట్లీ అడ్వాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాంట్లో ఈ సాఫ్ట్వేర్ అనేది డెవలప్ అయింది అనమాట. ఓకే, ఇట్లా సరే. సార్ వాయిస్ రావట్లేదు మీది. వాయిస్ ఇంకా మాట్లాడలేదమ్మా. వినబడుతుందా నా వాయిస్? ఓకే, ఓకే. ఇప్పుడు వినిపిస్తుంది సార్, ఇప్పుడు వినిపిస్తుంది. నేను ఇంకా స్టార్ట్ చేయలేదు. ఓకేనా? నా ఆడియో క్లియర్గా ఉంది సార్? ఇప్పుడు నీది బాగుంది. నా ఓకే. ఆడియో నీ ఆడియో బాగానే ఉందమ్మా. ఓకే, చూడండి అమ్మా. స్టాట్ ప్రో అంటే స్ట్రక్చరల్ అనాలిసిస్ ఎయిడెడ్ డిజైన్. ఓకే, ఈ పిఆర్ఓ అనేది ఏంటంటే ప్రోగ్రామ్ అనమాట. పిఆర్ఓ అనేది ఏంటంటే ప్రోగ్రామ్. ఓకే, V8i అనేది ఏంటంటే వర్షన్ నంబర్ 8, వర్షన్ నంబర్ 8i, వర్షన్ 8i అనమాట. ఓకే, అంటే ఇది మనకి ఇది సాఫ్ట్వేర్ అనేది డెవలప్ ఎందులో అయిందంటే యూజింగ్ బెంట్లీ సస్టైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఈ సాఫ్ట్వేర్ అనేది డెవలప్ చేస్తారు. ఓకే, దీంట్లో మనకి ప్రాజెక్ట్ టాస్క్లు వచ్చేసరికి ఏంటంటే న్యూ ప్రాజెక్ట్ ఉంటుంది, ఓపెన్ ప్రాజెక్ట్ ఉంటుంది, నెక్స్ట్ ఓపెన్ ప్రాజెక్ట్ వైజ్ అని ఉంటుంది, కాన్ఫిగరేషన్ అంటే ఏంటి అనేది తెలుస్తుంది, బ్యాకప్ మేనేజర్ అంటే ఏంటి, లైసెన్స్ మేనేజర్ అంటే ఏంటి,
ఇలాగా ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ మనకు తెలుస్తాయి. ఇది మంచిది. ఓకే, మనం రెగ్యులర్గా యూజ్ చేసేది ఏంటంటే ఇందులో ఓకే, స్టాట్ ప్రో అంటే మీకు తెలుసు ఏంటంటే స్ట్రక్చర్ అనాలిసిస్ ఏరియా డిజైన్ ఇది ప్రోగ్రామ్ అనేది. మనకి ఎక్కువగా రెగ్యులర్గా యూజ్ చేసేది ఏంటంటే న్యూ ప్రాజెక్ట్ యూజ్ చేసుకుంటాం. ఓకే, మనకి ఇక్కడికి వచ్చేసరికి లైసెన్స్ కాన్ఫిగరేషన్కి వచ్చేసరికి ఇండియన్ డిజైన్ కోడ్ అనేది మాత్రం మనం యూజ్ చేసుకుంటాం. బికాజ్ మనం డిజైన్ చేసింది ఇండియా కోడ్ మీద మనం డిజైన్ చేస్తాం కాబట్టి ఇండియా డిజైన్ కోడ్ మీద చేస్తాం. ఓకే, అయితే ఇప్పుడు సపోజ్ ఇది నేను న్యూ ప్రాజెక్ట్ తీసుకున్నాను. ఓకే, అంటే మనకి ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మనం క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ స్పేస్ అనేది ఏంటంటే మీకు ఏం చెప్పాను, ఈ స్పేస్ అనేది 3 డైమెన్షనల్. చూడండి ఇక్కడ ఉంది, ఏ స్పేస్ స్ట్రక్చర్ విత్ ఈజ్ ఏ 3 డైమెన్షనల్ ఫ్రేమ్ స్ట్రక్చర్ విత్ లోడింగ్ అప్లైడ్ ఇన్ ఎనీ ప్లేన్ ఇన్ ది ఈజ్ మోస్ట్ జనరికల్. అదే ప్లేన్ వచ్చేసరికి 2D మాట. ఫ్లోర్ వచ్చేసరికి ఫ్లోర్ లోడింగ్ మనం ఎఫ్ఎక్స్, ఎఫ్ఐ, ఎఫ్జెడ్ ఇది మనం తీసుకుంటాం. ట్రసెస్ వచ్చేసరికి మామూలుగా మనకి ఏ ట్రసెస్ అనే యాక్సిల్ ఫోర్సెస్ మెంబర్స్ ఇవన్నీ యాక్ట్ అయ్యిందని మనం ట్రసెస్ తీసుకుంటాం. అంటే మనకి స్పేస్ తీసుకుంటాం, రెగ్యులర్గా మన స్పేస్ అనేది తీసుకుంటాం అనమాట. స్పేస్ అని తీసుకొని మనకి ఫైల్ నేమ్ పెట్టుకుంటాం. ఫైల్ నేమ్ ఏంటి, ఇవాళ డేట్ పెట్టుకోండి 07/06/2021 అనేది ఫైల్ నేమ్ అనమాట. ఓకే, ఇది ఎక్కడ లొకేషన్ చేసుకున్నాం, యూజర్లో డెల్ డెస్క్టాప్ మీద మనం లోడ్ చేసుకున్నాం. ఓకే, కమింగ్ టు ఇక్కడికి వచ్చేసరికి మన లెంత్ యూనిట్స్ ఎప్పుడు మీటర్స్లో ఉండాలి, ఫోర్సెస్ యూనిట్స్ ఎప్పుడు కిలోమీటర్స్లో ఉండాలి. ఓకే, లెంత్ ఎప్పుడు వచ్చేసరికి ఈ మీటర్స్లో ఉండాలి, అలాగే ఫోర్స్ యూనిట్స్ వచ్చేసరికి కిలోమీటర్స్లో ఉండాలి. ఓకే, ఆఫ్టర్ అన్ని మనం ఎంత సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ అని క్లిక్ చేస్తాం. నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత యాడ్ బీమ్. యాడ్ బీమ్ అంటే ఏదైనా న్యూ జాయింట్స్, న్యూ బీమ్స్ని మనం జాయిన్ చేయడానికి యాడ్ బీమ్స్లో మనం యూజ్ చేయగలం. నెక్స్ట్ యాడ్ ప్లేట్స్ అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఫిగర్ కనబడుతుంది కదా, ఇక్కడ ఏంటి గ్రిడ్ స్లాబ్ 3 నోడెడ్ 4 నోడెడ్ ప్లేట్ ఎలిమెంట్స్కి అయితే మనం యాడ్ ప్లేట్ మీద చేసుకుంటాం. నెక్స్ట్ యాడ్ సాలిడ్ అంటే 8 నోడెడ్ సాలిడ్ బ్రిక్స్ ఎలిమెంట్స్ అనమాట. ఓపెన్ స్ట్రక్చర్ విజిట్ అంటే మనకి ఏమేం టైప్ స్ట్రక్చర్స్ అనేది కావాలంటే ఆ స్ట్రక్చర్స్ మన దగ్గర అది చూపిస్తుంది. నెక్స్ట్ స్టాడ్ ఎడిటర్. ఓపెన్ స్టాడ్ ఎడిటర్ అంటే మనం ఇంతవరకు ఏమనేది ఎగ్జిక్యూట్ చేసుకున్నాం అంటే మన స్టార్టింగ్ ఆఫ్ ది డిజైన్ నుంచి ఎండింగ్ ఆఫ్ ది డిజైన్ వరకు మనం ఏమేమి చేసుకున్నాం అనేది మనం ఈ ఎడిటర్లో మనకు ఉంటుంది. ఒకవేళ ఏదైనా మనం ఒక వాల్యూ కానీ లేకపోతే ఒక ఫోర్సెస్ కానీ లేకపోతే ఏదైనా ఒక లైవ్ లోడ్ కానీ డెడ్ లోడ్ కానీ విండ్ ఫోర్స్ కానీ ఏదైనా చేంజ్ చేయాలి అనుకుంటే బై యూజింగ్ స్ట్రక్చరల్ ఓపెన్ స్టాడ్ ఎడిటర్లో మనం ఎడిట్ చేసుకుంటే మొత్తం ఓవరాల్గా అంతా ఎడిట్ అయిపోద్ది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఎండ్ జాబ్ ఇన్ఫర్మేషన్. ఎండ్ జాబ్ ఇన్ఫర్మేషన్ అంటే మనకి మొత్తం వర్క్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఇది ఇలా చూపిస్తుంది అనమాట. ఈ షీట్ అనేది ఎండ్ జాబ్ ఇన్ఫర్మేషన్లో ఉంటుంది. అంటే మనం ప్రజెంట్ ఎక్కువగా రెగ్యులర్గా యూజ్ చేసేది ఏంటంటే యాడ్ బీమ్స్ మీద రెగ్యులర్గా యూజ్ చేసుకుంటాం. యాడ్ బీమ్స్ మీద క్లిక్ చేసుకొని ఫినిష్ మీద క్లిక్ చేస్తాం. సార్ ఇక్కడ యాడ్ ప్లేట్స్ ఉంది కదా, అది 3 నోడెడ్ 4 నోడెడ్ మనకి పైన వచ్చే స్లాబ్ సార్. గ్రిడ్ స్లాబ్ ఉంటాయి కదా, పైన వచ్చే గ్రిడ్ స్లాబ్ ఉంటాయి కదా. అది కాదు సార్, యాడ్ బీమ్ అంటే బీమ్ డిజైన్ చేయడానికి. యాడ్ బీమ్ అంటే బీమ్ డిజైన్ చేయడం కాదు. యాడ్ బీమ్ అంటే మనకి మీకు చూడండి ఒకసారి చెప్తాను, మీకు అది ఏం చదవలేదు.
చూడండి యాడ్ బీమ్కి వచ్చేసరికి బిగిన్ బిల్డింగ్ యువర్ మోడల్ విత్ న్యూ జాయింట్స్ అండ్ బీమ్స్ యూజింగ్ కన్స్ట్రక్షన్ గ్రిడ్ డ్రాయింగ్ టూల్స్ అండ్ స్ప్రెడ్. అంటే మనకి ఫ్రేమ్ అనేది మనం ఈజీగా చేసుకోవచ్చు. అంటే ఏ టైప్ ఎనీ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ మనం యాడ్ బీమ్ లో మనం చేసుకోవచ్చు. యాడ్ బీమ్ అంటే బీమే కాదు, ఎనీ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ని మనం ఇందులో డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, అది ఫ్రేమ్ అయినా అవ్వచ్చు, ట్రస్ అయినా అవ్వచ్చు, ఏదైనా రెక్టాంగులర్ సెక్షన్ అయినా ఏదైనా అవ్వచ్చు. ఇక నెక్స్ట్ అదే ఎగ్జాంపుల్ కింద నీకు ఇక పక్కన డయాగ్రామ్ కూడా చూపిస్తుంది చూడండి. డ్రెస్ ఉండొచ్చు, ఫ్రేమ్ ఉండొచ్చు, బాక్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఓకే, అదే యాడ్ ప్లేట్స్కి వచ్చేసరికి అంటే మనకి ఈ గ్రిడ్ స్లాబ్ ఉంది కదా, అంటే గ్రిడ్ స్లాబ్ మీద 3 నోడెడ్ 1 2 3 నోడెడ్ న్యూ జాయింట్సే, బట్ ఏంటంటే 3 నోడెడ్ అండ్ 4 నోడెడ్ ప్లేట్ ఎలిమెంట్స్ మాత్రమే. అంటే ఇప్పుడు నేను గ్రిడ్ స్లాబ్ ఉంది కదా మేడం మీద, గ్రిడ్ స్లాబ్ కొన్ని మనం ఏంటంటే కొన్ని ఆడిటోరియంలో మనకి స్లాబ్ ఏముంటుంది, గ్రిడ్ స్లాబే ఉంటుంది. ఓకే, అది అలాంటి సినిమా హాల్స్ లోని అలాంటి దానికి గ్రిడ్ స్లాబే మనం యూజ్ చేస్తాం. అలాంటి దానికి మనకి ఇది 3 నోడెడ్ 4 నోడెడ్ ప్లేట్ ఎలిమెంట్స్ డిజైన్ చేయడానికి అయితే మనం ఇది యూజ్ చేస్తాం యాడ్ ప్లేట్ అనేది. ఓకే, నెక్స్ట్ యాడ్ సాలిడ్ అంటే ఇది 8 ఎలిమెంట్స్ అనమాట, 8 నోడెడ్. ఇది 8 నోడెడ్ సాలిడ్ బ్రిక్స్ మాత్రం సాలిడ్ ఆర్ బ్రిక్ ఎలిమెంట్ మాత్రమే ఇది అనేది యూజ్ చేస్తాం మనం. ఓకే, మనకి ఎక్కువగా ఇవి ఈ యాడ్ ప్లేట్ యాడ్ సాలిడ్ ఎక్కువ మనం యూజ్ చేయం. ఎక్కువగా మనం యూజ్ చేసేది ఓన్లీ యాడ్ బీమ్సే, అంటే ఏదైనా మనకి యాడ్ బీమ్సే. బట్ ఎందుకంటే ఈ యాడ్ ప్లేట్ యాడ్ సాలిడ్ ఎందుకంటే మనకి ఎప్పుడైనా గ్రిడ్ స్లాబ్ మనం డిజైన్ చేయాలి అంటే మాత్రం అంటే అప్పుడు మనకి ఈ యాడ్ ప్లేట్ లోకి మనం వెళ్తాం. లేదు సాలిడ్ కాలమ్స్ సాలిడ్ 8 నోటెడ్ వచ్చింది డిజైన్ లోని అన్ని మనం చూసుకుంటే అప్పుడు యాడ్ సాలిడ్ లోకి వెళ్తాం. ఓకే, మనం ఇప్పుడు ఏంటంటే ఓన్లీ యాడ్ బీమ్ మాత్రం మనం చేసుకుంటాం. నెక్స్ట్ ఓపెన్ స్ట్రక్చర్ విజిట్ అంటే మనకి ఏ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ కావాలనేది మనది ఇక్కడ తీసుకుంటాం అన్నమాట. ఒక ఫ్రేమ్ కావాలా, లేకపోతే ట్రస్ కావాలా, లేకపోతే ఏంటి అనేది ఆ స్ట్రక్చర్స్ అన్ని ఉంటాయి అన్నమాట రెడీగా. అర్థమైందా రావ్? ఓకే సార్, ఓకే, అర్థమైంది సార్. ఓకే. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ చూసారా గ్రాఫ్ ఇది వచ్చింది, ఇది పోవాలి అనుకుంటే ఈ గ్రిడ్ వచ్చింది, గ్రిడ్ పోవాలి అంటే మనకి ఇక్కడ చూడండి స్నాప్ ఆర్ నోడ్ ఆర్ బీమ్ అని, స్నాప్ నోడ్ ఆర్ బీమ్ అని ఉంది కదా, దాని మీద క్లోజ్ చేసేస్తే ఇలాగా ప్లేన్ ఫ్రేమ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు జామెట్రీ అంటే జామెట్రీకి వచ్చేసరికి ఏంటంటే మనకి ఎక్స్ వై జెడ్ కోఆర్డినేట్స్ ఇచ్చుకుంటాం. జామెట్రీలోకి వచ్చేసరికి ఎక్స్ వై జెడ్ నోట్స్ అనేది మనం ప్రజెంట్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ కమింగ్ జామెట్రీ అయిపోయింది, తర్వాత జనరల్ చూసుకోండి. జనరల్లోకి వచ్చేసరికి ఏంటంటే మనకి ఇప్పుడు డిఫైన్లోకి వెళ్ళి అంటే సర్క్యులర్ ఇస్తున్నామా, రెక్టాంగులర్ ఇస్తున్నామా, టీ షేప్ ఇస్తున్నామా, ట్రెప్జాయిడల్ ఇస్తున్నామా, జనరల్ ఇస్తున్నామా, ట్రెప్జాయిడల్ 1 ఇస్తామా, ట్రెప్జాయిడల్ 2 ఇస్తామా అనేది చూసుకోవాలి. అంటే మనకి బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్ కి మనం ఏది ఇస్తున్నాం అనేది, అంటే ఇవన్నీ మనకి ఏంటంటే కాలమ్స్ అన్నమాట. అంటే కాలం తాలూకా ప్రాపర్టీస్ ఇవి, కాలం తాలూకా ప్రాపర్టీస్ ఇవి. ఓకే, కాలం తాలూకా ప్రాపర్టీస్ సర్క్యులర్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, టీ షేప్ అవ్వచ్చు, ట్రెప్జాయిడల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అన్నమాట. కాలము ప్లస్ బీమ్ అనమాట, కాలము ప్లస్ బీమ్ కి మనం ఇచ్చేది ఇది, ఇందులో మనం ఇచ్చేస్తాం. అంటే ఈ ప్రాపర్టీస్ లో కాలం తాలూకాది నెక్స్ట్ బీమ్ తాలూకాది కూడా మనం ఇందులో ప్రజెంట్ చేస్తాం అన్నమాట. ఓకే, రెండోది ఏంటంటే దీంట్లో మనకేంటి ఇప్పుడు ఫస్ట్ జామెట్రీ అయిపోయింది, నెక్స్ట్ కమింగ్ జనరల్ కూడా అయిపోయింది. జనరల్లో మనం ఎందులోకి వెళ్ళాము ఒకసారి గుర్తుంచుకున్నామా, డిఫైన్ లోకి వెళ్ళి మనకి ఒక రెక్టాంగులర్ కానీ ఒక సర్క్యులర్ కానీ మనం ఇచ్చుకుంటాం. 0.23 కానీ 0.245 కానీ ఏదో సంథింగ్ ఎక్స్ఎక్స్ అనేది వైడి జెడ్డి వాల్యూస్ ఇచ్చుకొని అవి వచ్చిన దాన్ని ఇక్కడ మనకి ఇక్కడ యూస్ కర్సర్ టు అసైన్. అంటే సపోజ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మనం నెంబర్ ఆఫ్ సెక్షన్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ మెటీరియల్స్ ఇచ్చినప్పుడు అప్పుడు మనకి ఏ మెటీరియల్కి ఏది ఇవ్వాలి అంటే ఇప్పుడు కాలంకి ఒక డిజైన్ ఉంటుంది, కాలంకి ఒకటి లెంత్ ఉంటుంది, వైడి జెడ్డి వాల్యూ ఉంటుంది. అలాగే బీమ్కి వచ్చేసరికి వైడి జెడ్డి వాల్యూ ఒకలా ఉంటుంది. ఓకే, అప్పుడు మనం ఏం చేయాలంటే యూజ్ కర్సర్ టు అసైన్. సపోజ్ రిఫరెన్స్ నెంబర్ 1 అని పెట్టి యూజ్ కర్సర్ టు అసైన్ అంటే ఎక్కడ మనకు కావాలో అక్కడ మనకి రిఫరెన్స్ అనేది మనం అసైన్ చేస్తాం. ఓకే, అక్కడ అసైన్ చేస్తాం. రెండవది ఏంటంటే నెక్స్ట్ జనరల్ అయిపోయింది కదా, జనరల్ తర్వాత ప్రాపర్టీస్కి వస్తాం. ప్రాపర్టీస్ లో మనకి ఏంటంటే నెక్స్ట్ సపోర్ట్స్ వస్తాం. ఒక నిమిషం అమ్మా.
ఓకే, నెక్స్ట్ అంటే మనం ఇంతవరకు ఏం డిస్కస్ చేసుకున్నాం? జామెట్రీ అంటే మనం నోట్స్ ఎక్స్ వై జెడ్ అనేది నోట్స్ అనేది మనం రిప్రజెంట్ చేయడానికి జామెట్రీ స్లైడ్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు జనరల్. జనరల్ అంటే మనం సర్క్యులర్ కానీ రెక్టాంగులర్ కానీ ట్రెపిజాయిడల్ కానీ ఇలాంటిది మనం ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ కాలమ్స్ ఆర్ బీమ్స్ అన్నమాట. దిస్ ఈస్ జనరల్లీ యూజ్డ్ ఫర్ కాలమ్స్ ఆర్ బీమ్స్ కి. ఇది నెక్స్ట్ దీంట్లో మనకి సపోర్ట్స్కి వచ్చేసరికి మనకి బిల్డింగ్ అలాంటి దానికి ఎప్పుడు మనకి ఏంటంటే ఫిక్స్డ్ సపోర్ట్స్ యూజ్ చేసుకుంటాం. అప్పుడు ఫిక్స్డ్ సపోర్ట్ కావాలంటే ఏం చేసుకుంటాం? మనం క్రియేట్లోకి వెళ్ళి ఈ ఫిక్స్డ్ సపోర్ట్ని మనం యాడ్ చేసుకుంటాం. ఫిక్స్డ్ సపోర్ట్ని యాడ్ చేసుకుని యూజ్ ఇలా పెట్టుకొని యూజ్ కర్సర్ టు ఎస్ఎన్ అంటే ఇందాక చెప్పాను కదా అలా. లేదు ఎస్ఎన్2 కర్సర్ ఎస్ఎన్2 సపోజ్ అందరూ ఎస్ఎన్2 వ్యూ అని కూర్చొని అనుకోగల. ఎస్ఎన్కి వ్యూ కొట్టేస్తే ఏమవుద్దంటే నువ్వు ఇచ్చిన జాయింట్స్ ఉంటాయి కదా, నువ్వు ఇచ్చిన జాయింట్స్ ప్రతి దగ్గర కూడా మనకి ఫుట్టింగ్ అనేది వచ్చేస్తుంది. అది రాంగ్ వే. అందుకే మన ఏంటంటే యూజ్ కర్సర్ టు అసైన్ మాత్రమే చేసుకుంటాం. ఎక్కడెక్కడ నోడ్ ఉందో అక్కడ అన్ని ప్రెజెంట్ అయిపోతుంది ఇది. అందుకే మనం ఎప్పుడైనా డిజైన్ అనేది ఏంటంటే మన చేతిలో ఉంచుకోవాలి కానీ మనం దాని చేతిలో వెళ్ళకూడదు. అర్థమైందా? అందుకే యూజ్ కర్సర్ టు అసైన్ అనేది యూజ్ చేసుకుని మనకి ఎక్కడ రిక్వైర్మెంటో అక్కడే మనం ప్లేస్ అనేది చేసుకోవాలి. అది ఓకే. ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? జామెట్రీ చెప్పుకున్నాం. జనరల్లో మనకి ప్రాపర్టీస్ చెప్పుకున్నాం. నెక్స్ట్ సపోర్ట్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటంటే లోడ్స్ అండ్ డెఫినేషన్స్లో చెప్పుకుంటాం. లోడ్స్ అండ్ డెఫినేషన్స్లోకి వెళ్ళేసరికి ఏంటంటే లోడ్ కేస్ డీటెయిల్స్ యాడ్ చేసుకుని ఇందులో ఏం లోడ్స్ ఉంటాయి? డెడ్ లోడు, లైవ్ లోడు, రూఫ్ లోడు, విండ్ లోడు, సిస్మిక్ లోడు, స్నో లోడు, ఫ్లూయిడ్ లోడు, సాయిల్ లోడు, రెయిన్ వాటర్ ఆర్ ఐస్ లోడు, పాండింగ్ లోడు, డస్ట్ లోడు, ట్రాఫిక్ లోడ్, టెంపరేచర్ లోడ్, ఇంపర్ఫెక్షన్ లోడ్, యాక్సిడెన్షియల్ రోడ్, ఫ్లడ్ రోడ్, ఐస్ రోడ్, ఇలా ఇవన్నీ ఉంటాయి. మనం రెగ్యులర్గా ఎక్కువ యూస్ చేసేది ఏంటంటే డెడ్ లోడు, లైవ్ లోడు, విండ్ లోడు, సిస్మిక్ లోడ్. ఓకే, ఇది ఎక్కువ యూస్ చేసుకుంటాం. ఇప్పుడు ఏంటంటే ఈ స్నో లోడు, ఈ రెయిన్ లోడు, సాయిల్ లోడు, ఈ ట్రాఫిక్ లోడు ఇవన్నీ ఏంటంటే ఎప్పుడంటే స్నో లోడు అనేది మనకి ఇక్కడ ఉండదు, మనకి ఇక్కడ అది లేదు. ఓకే, ఫ్లూయిడ్ అంటే వాటర్ దాన్ని డిజైన్ చేసినప్పుడు ఇప్పుడు ఏదైనా కల్వర్ట్స్ డిజైన్ చేసినప్పుడు నెక్స్ట్ ఏంటంటే వాటర్ పాసింగ్ వేస్ డిజైన్ చేసినప్పుడు మనకి అవన్నీ ఆ ఫ్లూయిడ్ అనేది అక్కడ యూస్ చేసుకుంటాం. నెక్స్ట్ మనకి వచ్చేసరికి ట్రాఫిక్ వచ్చేసరికి ఏంటంటే ట్రాఫిక్ అంటే రోడ్ తాలూగా డిజైనింగ్ చేసినప్పుడు అంటే యాక్చువల్గా రోడ్ అనేది ఇందులో డిజైన్ చేయరు. బట్ ఏంటంటే ట్రాఫిక్ పర్పస్ ఎప్పుడైనా రోడ్ అనేది డిజైన్ చేయాలనుకుంటే మినిమం కానీ మామూలుగా ఒక రఫ్గా అయితే చేయగలం. ఇందులో ఏంటంటే ఓన్లీ స్ట్రక్చరల్ మెంబర్స్ మాత్రమే ఇందులో డిజైన్ చేయగలం. ఓకే, ఇది యూజ్ ఫర్ ఓన్లీ స్ట్రక్చరల్ మెంబర్స్ మాత్రమే డిజైన్ చేయగలం. ఇది అంతేగాని దీనికి రోడ్స్కి దానికి అలాంటి దానికి ఏం యూజ్ చేయడం. ఒక్కో సపోజ్ మరి ఎందుకు ట్రాఫిక్ ఇచ్చాము అంటే మనకి అపార్ట్మెంట్స్లో మనం డిజైన్ చేసినప్పుడు ఒక అపార్ట్మెంట్ మనం డిజైన్ చేసినప్పుడు అపార్ట్మెంట్లో కార్ పార్కింగ్ వెళ్ళాలి. నెక్స్ట్ అపార్ట్మెంట్ చుట్టూ కార్ తిరగాలి. దాని తాలూకా ఉన్న తిరిగే కిందన బేస్మెంట్ మనకి ఎంతవరకు లోడ్ కాయగలదు అనేది మనం ముందుగానే అప్రాక్సిమేట్గా మనం ఇచ్చేస్తాం. ఓకే, అవన్నమాట. ఓకే, అలా నెక్స్ట్ లోడ్ జనరేషన్కి వచ్చేసరికి లోడ్ డిఫైన్ కాంబినేషన్కి వచ్చేసరికి యూ సపోజ్ 1.5 ఫ్లోర్ లోడ్స్, ఇదమ్మా రూఫ్ లోడ్, ఇది రూఫ్ లోడ్స్ ఉన్నాయి కదా, రూఫ్ లోడ్స్ లోకి వెళ్ళండి. అక్కడ ఎక్కడ ఏటంది అందులో రూఫ్ సార్, రూఫ్ లైవ్ సార్, రూఫ్ Roof లైవ్ లోడ్ అనేది ఏంటంటే ఇది కూడా ఇక్కడ వాటర్ అమ్మ. ఇది కూడా ఇది ఏంటంటే ఇది ఆల్సో యూజ్ ఇన్ అమెరికన్ స్టాండర్డ్స్ అనమాట. ఇది కూడా మనం ఇక్కడ యూజ్ చేయం రూఫ్ లోడ్ అనేది ఎక్కువ. బట్ ఇప్పుడు మన ఇది ఏంటంటే మామూలుగానే యూజ్ చేసుకుంటాం. ఇది ఎక్కువ మనం యూజ్ చేయకూడదు. రూఫ్ లోడ్ కూడా పెద్ద అవసరం లేదు, ఎందుకంటే మనకి ఇది ఇచ్చేస్తాం కదా, లైవ్ లోడ్ ఇచ్చేస్తాం కదా మన స్లాబ్. ఓకే, అలాంటి టైంలో ఇది ఇస్తాం. లేదు అనుకుంటే మనకి ఏంటంటే బాగా నీకు రూఫ్ షట్టరింగ్ ఉంటుందా ఇక మనకి దాన్ని ఏమంటారు షెడ్ ఉంటుంది కదా, షెడ్ అనేది నీకు స్పాన్ అనేది ఎక్కువ ఉందనుకో అలాంటి టైంలో కూడా మనకి రూఫ్ లోడ్ వాడుకోవచ్చు, రూఫ్ లైవ్ వాడుకోవచ్చు అనమాట. ఓకే, అంటే రూఫ్ లైవ్ అనేది ఎందుకంటే నీకు మన ఇప్పుడు చూడండి కొన్ని హోటల్స్ లోని ఏం చేస్తున్నారు, మన పైన రేకుల్లా ఉండి దాని మీద మళ్ళీ సన్షెడ్ దాని మీద స్లాబ్ వేస్తున్నారు కదా, గుర్తుందా? అవును సార్, వేస్తున్నారు కదా, అలాంటి దాంట్లో మన రూఫ్ లైవ్ అనేది వాడతాం అన్నమాట. ఎందుకంటే దాని బేస్మెంట్ కూడా మనకు పడుతుంది కాబట్టి ఆ షెల్టర్ మీద
అప్పుడు రూఫ్ లైవ్ అనేది యూజ్ చేసుకుంటాం. కానీ ఇది ఎక్కువగా యూజ్ చేయరు, ఎందుకంటే సార్ మనం లైవ్ అంటే లోడ్ ఇన్ కేసు ఇచ్చేస్తాం మనం కాబట్టి. చెప్పమ్మా. అదే సార్ ఇన్ కేస్ మనము పైన ఏదైనా అంటే కొన్ని అపార్ట్మెంట్స్ లో స్విమ్మింగ్ పూల్స్ అవి కడతారు కదా సార్, అప్పుడు కూడా రూఫ్ లైవ్ కన్సిడర్ చేయాలా? అప్పుడు రూఫ్ లైవ్ కన్సిడర్ చేయట్లేదు. మాక్సిమం మనది ఎక్కడంటే రూఫ్ లైవ్ అప్పుడు అనేది రూఫ్ లైఫ్ అంటే ఎక్కడ యూజ్ చేస్తారంటే ఓన్లీ మన ఇప్పుడు మీకు దాన్ని ఏం చెప్పాలి, రేకుల్లాగా వచ్చిన దగ్గర మాత్రమే యూజ్ చేస్తాం అమ్మా. రేకుల మీద మనం కాంక్రీట్ వేస్తుంటాం చూసావా, ఇప్పుడు కొన్ని అలాంటి దానికి మాత్రం రూఫ్ లైవ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ప్రతి దగ్గర రూఫ్ లైవ్ యూజ్ చేయం. మనకి అక్కడైతే లైవే అన్ని ఇంచుమించు అన్ని లైవ్ లోనే లైవ్ లోనే పెట్టేసుకుంటాం ప్రతిదీ. ఎందుకంటే లైవ్ అంటే మనం మూమెంట్ ఇస్తాం కాబట్టి లైవే పెట్టేసుకుంటాం. ఓకే, ఇప్పుడు నువ్వు స్విమ్మింగ్ పూల్ అన్నావు కదా, స్విమ్మింగ్ పూల్ కి వచ్చేసరికి అప్పుడు నువ్వు ఇది రెయిన్ వాటర్ ఆర్ హై ఐస్ ఉంది కదా, స్విమ్మింగ్ పూల్ డిజైన్ కి వచ్చేసరికి ఏంటంటే రెయిన్ వాటర్ ఆర్ ఐస్ అది ఇస్తాం అన్నమాట. దాంట్లో మాక్సిమం ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి డిఫైన్ కాంబినేషన్ ఇస్తాము. డిఫైన్ కాంబినేషన్ అంటే 1.5 ఇంటూ డెడ్ లోడ్ ఇంటూ లైవ్ లోడ్, లేదు అంటే 2 ఇంటూ డెడ్ లోడ్ ఇంటూ లైవ్ లోడ్ అలా తీసుకుంటాం అన్నమాట. ఇది కాంబినేషన్స్, లోడ్ కాంబినేషన్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇందులో డెఫినేషన్స్ లోకి వెళ్తే వెహికల్ డెఫినేషన్ ఉంటుంది, టైమ్ హిస్టరీ డెఫినేషన్ ఉంటుంది, విండ్, స్నో, నెక్స్ట్ రెఫరెన్స్ అండ్ లోడ్, సిస్టమిక్. మనం రెగ్యులర్ గా యూజ్ చేసేది ఏంటంటే విండ్, సిస్టమిక్ యూజ్ చేస్తాం. విండ్, సిస్టమిక్ ఇప్పుడు మనం చెయ్యాలి అంటే ఏసీఆర్లి మనం అందులో ఎంత చేయాలి అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు అనాలిసిస్ అన్నమాట. మన విండ్, సిస్టమిక్ ఇందులో మన స్టాడ్ లో ఎంటర్ చేయాలి అంటే మాత్రం మనకి ఎనాలిసిస్ లేకుండా మాత్రం మనం చేయలేం. ఎందుకంటే మనకి మ్యాక్సిమం ఎంత మినిమం ఎంత అని తెలియాలి. విండ్ ఫోర్స్ ఎంత వస్తుంది మ్యాక్సిమం అంటే బాటమ్ స్లాబ్ లో మినిమం ఎంత వస్తుంది, బాటమ్ స్లాబ్ కి మినిమం ఎంత వస్తుంది, టాప్ స్లాబ్ కి మ్యాక్సిమం ఎంత వస్తుంది, ఆ గ్రాఫ్ తీసుకుని మనం ఏంటంటే ఇన్ బిట్వీన్ లో మనం వేసుకుంటాం. అర్థమైందా? సిస్మిక్ ఫోర్స్ అంటే 99% మనకు అంతగా ఏం ప్రాబ్లం లేదు, మన అంత ఎర్త్క్వేక్ జోన్ కాదు కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే అది కూడా ఒక మాదిరిగా వేసుకుని ఇచ్చేస్తాం అన్నమాట, అంటే సేఫ్ లో ఇచ్చేస్తాం అంతే. ఓకే, నెక్స్ట్ మనకి ఏం చెప్పుకున్నాం ఇందులో, ఫస్ట్ లో జామెట్రీ చెప్పుకున్నాం, నెక్స్ట్ జనరల్ చెప్పుకున్నాం, దాంట్లో జనరల్ లో ప్రాపర్టీస్ చెప్పుకున్నాం, సపోర్ట్స్ చెప్పుకున్నాం, లోడ్ అండ్ డెఫినిషన్స్ చెప్పుకున్నాం, నెక్స్ట్ మెటీరియల్స్ చెప్పుకున్నాం. మెటీరియల్స్ ఏంటి, స్టీలు, స్టెయిన్లెస్ స్టీల్, అల్యూమినియం, కాంక్రీట్. దీని మీద ఈ మెటీరియల్ మీదే మనం ఈ స్ట్రక్చర్స్ ఈ స్టాడ్ లో మనం ఈ మెటీరియల్స్ మీద డీల్ చేస్తాం. ఓన్లీ ఆన్ దీస్ మెటీరియల్స్ మాత్రమే మనం డీల్ చేస్తాం. ఓకే, ఇక్కడ డిజైన్ చూడండి. డిజైన్కి వెళ్తే మనకి ఇక్కడ కరెంట్ కోడ్ ఉంటుంది. కరెంట్ కోడ్ లో మనకి ఏది కావాలి, ఇప్పుడు ఐఏఎస్ 800 యూజ్ ఫర్ స్టీల్ డిజైన్. అదే లేదు నాకు ఇందులో స్టీల్ డిజైన్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టీల్ ఉంటుంది, కాంక్రీట్ ఉంటుంది, టెంబర్ ఉంటుంది, అల్యూమినియం ఉంటుంది, షియర్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి కాంక్రీట్ కొట్టామనుకోండి, కాంక్రీట్ మీద మనం ఏం చేసుకుంటాం, ఐఏఎస్ 4/6 యూజ్ చేసుకుంటాం. అలాగే స్టీల్కి వచ్చేసరికి కూడా సేమ్ ఐఎస్ 800 యూజ్ చేసుకుంటాం. ఐఎస్ 800 లార్ ఐఎస్ 800 ఎల్ఎస్డి లిమిట్ స్టేట్ డిజైన్ అనేది యూజ్ చేసుకుంటాం. ఈ రెండు యూజ్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు మనకి ఏంటి, డిజైన్ లో మనం రెగ్యులర్ గా యూజ్ చేసేది కాంక్రీట్, స్టీల్. ఓకే, ఒకవేళ షియర్ వాల్ డిజైన్ వచ్చేసరికి షియర్ వాల్ కి ఏం కోడ్ వాడుతున్నామో చూసుకోండి. ఓకే, బిఎస్ 8110 కానీ ఐఎస్ 4/6 కానీ ఐఎస్ 4/6 షియర్ వాల్ కూడా ఐఎస్ 4/6 వాడతాము. ఓకే, ఇలాగా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే దీంట్లోకి వచ్చేసరికి మనకి స్టీల్ అయిపోయింది, కాంక్రీట్ అయిపోయింది. అంటే ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, జామెట్రీ అంటే ఏంటి అని డిస్కస్ చేసుకున్నాం. జామెట్రీ వల్ల ఏంటి, మనం ఎక్స్, వై, జెడ్ నోట్స్ అనేది మనం ప్రజెంట్ చేసుకుంటాం. నెక్స్ట్ జనరల్లోకి వచ్చేసరికి ఏంటంటే జనరల్లోకి ప్రాపర్టీస్ లో మనకి ఏమేమి ప్రాపర్టీస్, స్టీల్ అదే కాలమ్ అండ్ బీమ్ వాళ్ళ ప్రాపర్టీస్ మనం ప్రజెంట్ చేసేసుకుంటాం. నెక్స్ట్ సపోర్ట్స్ వచ్చేసరికి ఫిక్స్డ్ సపోర్ట్ అని తీసుకుంటాం. ఓకే, ఫిక్స్డ్ సపోర్ట్ అని తీసుకుంటాం. నెక్స్ట్ లోడ్స్ అండ్ డెఫినేషన్ వచ్చేసరికి ఏమేమి లోడ్స్ అని వాడతాం, లైవ్ లోడ్, డెడ్ లోడ్ వాడతాము.
డెఫినేషన్ లోకి వచ్చేసరికి అంటే విండ్ సెస్మిక్ వాడతాము. విండ్ సెస్మిక్ వాడతాము. నెక్స్ట్ డిజైన్ లోకి వచ్చేసరికి అంటే మనకి స్టీల్, కాంక్రీట్, టెంబర్, అల్యూమినియం, షియర్ వాల్. ఓకే, ఈ ఈ ఈ తాలూకు మాత్రమే మనం డిజైన్ చేయాలి ఇందులో. ఓకే, ఈ తాలూకు మాత్రమే డిజైన్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్స్ లో ఉన్నాయి చూడండి, దీన్ని నోడ్ కర్సర్ అంటారు. దీన్ని నోడ్ కర్సర్ అంటే ఏంటంటే ఇప్పుడు నువ్వు సపోజ్ ఒక 10 floors బిల్డింగ్ కట్టిస్తావు, నాకు నువ్వు ఏంటంటే ఓన్లీ నీకు నోట్స్ కావాలి. నోట్స్ ఎందుకు కావాలి? సపోర్ట్స్ కి నువ్వు సపోర్ట్స్ నువ్వు పెట్టాలి, అంటే అక్కడ సపోర్ట్స్ కోసం నువ్వు నోట్స్ కావాలి. అప్పుడు నువ్వు ఓన్లీ మామూలుగా ఇలా క్లిక్ చేసేస్తే నీకు అంత సెలెక్ట్ అయిపోతుంది. మామూలుగా ఇలా క్లిక్ చేసి అంత సెలెక్ట్ అయిపోతుంది. అలా వద్దు, మనకు కావాల్సింది ఓన్లీ మన నోట్స్ మాత్రమే కావాలన్నప్పుడు ఈ నోట్ కర్సర్ అనేది యూజ్ చేసుకుని ఇలా క్లిక్ చేస్తే ఓన్లీ నోట్స్ అనేది మాత్రమే హైలైట్ అవుతాయి. బీమ్స్, కాలమ్స్ ఇవి హైలైట్ అవ్వవు, ఓన్లీ నోట్స్ అనేది మాత్రమే హైలైట్ అవుతాయి అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఇది బీమ్ కర్సర్. ఇది ఓన్లీ బీమ్, కాలమ్స్ మాత్రమే ఇవి సెలెక్ట్ అవుతాయి అనమాట, బీమ్స్, కాలమ్స్. నెక్స్ట్ ఇదేంటి ప్లేట్స్ కర్సర్ అంటే మన స్లాబ్స్. రెండోది సర్ఫేస్ కర్సర్ కూడా ఇది ఈక్వల్ టు స్లాబ్స్ కే. ఇప్పుడు ఏంటంటే ఇందులోకి వస్తే చూడండి, ఇది వ్యూ ఫ్రమ్ జెడ్, ఇది వ్యూ ఫ్రమ్ -Z, అంటే ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, బ్యాక్ వ్యూ. ఇది 3D, ఇది XYZ, ఇది XY, ఇది YZ, ఇది XZ, ఇది XZ, ఇది ZY, YZ. ఈ డైరెక్షన్స్ అన్ని ఇక్కడ ఇవేవి చేంజ్ చేస్తున్నామో మనకి ఇక్కడ ఇది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది చూడండి. 3Dకి వచ్చేసరికి XYZ వస్తుంది, మళ్ళీ బాటమ్ దగ్గరికి వచ్చేసరికి ఒకలాగా, టాప్ వచ్చేసరికి మళ్ళీ మార్కెట్, సైడ్కి వచ్చేసరికి ఇంకా మళ్ళీ మార్కెట్, అటు సైడ్ వచ్చేసరికి ఇటు వెళ్ళిపోతుంది, బ్యాక్ వచ్చేసరికి అది, ఓకే, ఫ్రంట్ వచ్చేసరికి ఇది. ఓకే, ఇలా చేంజెస్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఇదేంటంటే యాడ్ బీమ్. ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక 2 notes ఇచ్చిన తర్వాత ఆ బీమ్ నువ్వు యాడ్ చేయాలి. సపోజ్ 2 notes ఇచ్చిన తర్వాత ఆ బీమ్ నువ్వు యాడ్ చేయాలంటే ఇలా, లేదు 8 noded, 4 noded, ఇది 8 noded, యాడ్ సపోజ్ అంటే 8 noded, ఇది కూడా 8 noded. ఓకే, ఇలాగా ఇది చేస్తాం అన్నమాట. నెక్స్ట్ మీరు ఇది ఏంటంటే ట్రాన్సిషనల్ రిపీట్ అంటే సపోజ్ నువ్వు ఒక ఫ్లోర్ కి నువ్వు ఇలా గీసావు, ఒక ఫ్లోర్ కిందన బేస్మెంట్ మాత్రమే ఫౌండేషన్స్ పెట్టేసి ఒక బేస్మెంట్ వేసావు, దాని నుంచి నువ్వు ఒక 10 floors నువ్వు లేపాలంటే అప్పుడు నువ్వు ఏంటంటే నువ్వు ఎన్ని స్టెప్స్ లేపాలనుకున్నావు? 10 steps అనుకున్నావు. 10 steps లేపాలి, మనకి ఎంత 3 meters హైటే కదా, 3 meters హైట్, 3 meters హైట్. మనకి ఇక్కడ డైరెక్షన్ చూసుకోండి, 3 meters హైట్, జెడ్ నుంచి టాప్ ఉంది అంటే మనకి వై డైరెక్షన్ లో పెట్టుకొని, ఓకే, రిమెంబర్ వే అక్కడ లింక్ స్టెప్స్ పెట్టేసుకొని ఒకటి లింక్ స్టెప్ ఎందుకు అంటే నీకు బీమ్ కి జాయిన్ అవ్వడం, కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా బీమ్ కి జాయిన్ అవ్వడానికి. ఇది విడిపోకంట అంటే భాగాలు లేకంట, అంటే ఇప్పుడు నువ్వు కింద ఎలా చూపించావో మీద అంతా అలా చూపించకంటానా, లింక్ స్టెప్ తీస్తావంటావు కింద నుంచి మీద వరకు నువ్వు ఎగ్జాక్ట్ గా వెళ్ళిపోతుంది. ఈ రిమైనింగ్ ఇది ఎలాగా అనేది నేను రేపు చెప్తాను ఏంటి అని, ఒక షట్టర్ తీసుకుని దాన్ని చెప్తాను నేను. ఓకే, అప్పుడు మీకు ఐడియా వస్తుంది. లింక్ స్టెప్ తీసుకుని దాన్ని అలాగా మనం 3 meters హైట్ లో ఒక్కొక్క బిల్డింగ్ అదే ఒక్కొక్క స్లాబ్ హైట్ అంతా 3 meters హైట్ తీసుకుంటూ మనం మూవ్మెంట్ ఇచ్చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఈ సర్క్యులర్ రిపీట్, ఇది అందుకని మనం బిల్డింగ్ చేసాం, ఇది సర్క్యులర్ రిపీట్ అనమాట. సర్క్యులర్ ఇచ్చుకోవచ్చు, ఎన్ని స్టెప్స్ కావాలంటే అన్ని స్టెప్స్. ఇది ఒక డయాగ్రామ్ కూడా చూసుకోండి. స్టెప్ 1 మనం ఇచ్చాం, స్టెప్ 2, స్టెప్ 3 ఇలాగ వెళ్ళిపోతాం అనమాట. ఇలాగ సర్క్యులర్ మనం ఇచ్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇది వచ్చేసరికి 3D రెండర్ వ్యూ అనమాట. 3D వ్యూ, దీంట్లో మనకి మనం ఏంటంటే ప్రాపర్టీస్ యాడ్ చేయకపోతే అది పెన్సిల్ గీసినట్టు ఉంటుంది. ప్రాపర్టీ ఆఫ్టర్ యాడింగ్ ప్రాపర్టీస్ అయితే మనకి అది సాలిడ్ గా కనబడుతుంది. ఓకే, ప్రాపర్టీస్ యాడ్ చేస్తే అది ఒకలా ఉంటుంది, ప్రాపర్టీస్ యాడ్ చేయకపోతే ఇంకొకలా ఉంటుంది.
ఇది జూమ్ ఇన్ జూమ్ అవుట్ సెక్షన్, జూమ్ ఇన్ జూమ్ అవుట్, జూమ్ ఇన్ జూమ్ అవుట్ సెక్షన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మీకు ఇది స్టార్ ఎడిటర్ అన్నమాట. ఇది స్టార్ ఎడిటర్. స్టార్ ఎడిటర్ అంటే మనం ఇంతవరకు ఏం చేయలేదు, మనం ఇలాగే చేసుకుంటూ వస్తున్నాం. ఓకే, ఇది స్టార్ ఎడిటర్. ఇందులో మీరు చేంజ్ చేయాలి, చేంజ్ చేసుకోవచ్చు, చేంజ్ చేయకూడదు, చేంజ్ చేయబట్టలేదు, మ్యాండేటరీ కాదు. అంటే నువ్వు ఇందులో ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు, లేదా ప్రాజెక్ట్ చేసుకుని నువ్వు చిన్న చేంజ్ చేయాలి అంటే నువ్వు ఆ ప్రాజెక్ట్ మొత్తం తీసుకోవట్లేదు. స్టార్ ఎడిటర్లోకి వెళ్ళి నువ్వు ఎక్కడ చేంజ్ చేయాలనుకుంటున్నావో అది మాత్రమే నువ్వు చేంజ్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకే, తర్వాత ఇక్కడలోకి వచ్చేసరికి నీకు ఇక్కడ చూడండి స్టాడ్ అవుట్పుట్. స్టాడ్ అవుట్పుట్ ఏంటంటే నీకు నువ్వు ఇచ్చిన దాని మొత్తం డిజైన్ చేసేసి దాని అవుట్పుట్ ఎందులో చూపిస్తావు అంటే స్టాడ్ అవుట్పుట్లో చూపిస్తావు. నువ్వు కొన్ని ఫొటోస్ కానీ ఏమైనా పెట్టాలి అనుకుంటే టేక్ పిక్చర్స్ తీసుకోవచ్చు. ఇలా వేసుకుని పిక్చర్ వేసుకుంటాం. సపోజ్ ఇలా పెట్టి ఇలా అయిన తర్వాత నీకు ఆ పిక్చర్ అనేది పడుతుంది అనమాట. అంటే మనం పిక్చర్ ఏం గీయలే కాబట్టి మనకి పిక్చర్ అనేది కనబడదు. ఓకే, అలా ఇది టేక్ పిక్చర్స్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఎక్స్పోర్ట్ వ్యూ. ఎక్స్పోర్ట్ వ్యూ అంటే ఫ్రమ్ ఇక్కడ నుంచి దేంట్లో పంపించగలం. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇన్పుట్ యూనిట్స్ అనమాట. ఇన్పుట్ యూనిట్స్ ఇది డైమెన్షన్స్ చూపించడానికి, ఇది బీమ్ నోట్ టు నోట్ డిస్టెన్స్ చూపించడానికి అలాగా ఇలాంటి డైమెన్షన్స్. ఇవి డిస్ప్లే నోట్స్, ఎక్కడెక్కడ నోట్స్ అనేది. నెక్స్ట్ ఇది స్కేల్ అనమాట. ఇది స్కేల్, ఇది ఫోర్స్ లిమిట్, లోడ్ అండ్ రిజల్ట్, యానిమేషన్స్. నెక్స్ట్ ఇందులో డిజైన్స్ లో వచ్చేసరికి స్ట్రక్చర్, లోడ్స్ అండ్ రిజల్ట్స్, స్కేల్స్, లేబుల్స్. ఓకే, అంటే ఇదంతా మీకు ఏంటి ఎప్పుడంటే ఒక స్ట్రక్చర్ అనేది మీరు చేసిన తర్వాత ఇదంతా ఓపెన్ గా మీకు అర్థమవుతుంది. ఓకే, నేను ఇప్పుడు ఇది మామూలుగా స్క్రీన్ మీద ఏమేమి ఉంటాయి అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, స్క్రీన్ మీద ఏమేమి ఉంటాయి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఇక్కడ జామెట్రీకి వెళ్తే మనం ఒకలాగా ఉంటుంది, ఇందులోకి వెళ్తే బీమ్ ప్యారలల్ టు వై యాక్సిస్, జెడ్ యాక్సిస్, బీమ్ ప్లేట్ ప్యారలల్ టు ఎక్స్ వై జెడ్, ఇలాగా ప్రతిదీ మనకి ఇందులో కూడా ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన డిస్ప్లే స్క్రీన్ మీద ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేశానో అవి కూడా ఇందులో అన్నీ ఉంటాయి అన్నమాట. నోట్ కర్సర్, బీమ్ కర్సర్, ప్లేట్ కర్సర్, సర్ఫేస్ కర్సర్ అన్నీ ఉంటాయి ఓవరాల్ గా. ఓకే, ఇందులో ఏంటంటే మీకు 3D రెండరింగ్ వ్యూ ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఇందులో అనాలిసిస్ ఉంటుంది. నెక్స్ట్ మోడ్లోకి వెళ్తే మోడలింగ్ అనేది ఉంటుంది, మోడలింగ్ లోకి వెళ్ళచ్చు. ఓకే, ఈ పోస్ట్ ప్రాసెసింగ్ వెళ్ళాలంటే నువ్వు అనాలిసిస్ చేసేయాలి. అనాలిసిస్ చేసి రన్ చేస్తే కానీ పోస్ట్ ప్రాసెసింగ్ అనేది ఓపెన్ అవ్వదు. ఈ పోస్ట్ ప్రాసెసింగ్ అనేది ఓపెన్ అవ్వదు అనమాట. అనాలిసిస్ చేసి రన్ చేసేసిన తర్వాత అప్పుడు పోస్ట్ ప్రాసెసింగ్ అనేది ఓపెన్ అవుతుంది. నేను ఇప్పుడు రేపు ఏం చేస్తానంటే ఒక స్ట్రక్చర్ ని తీసుకొని చేద్దాం రేపు. ఓకే, రేపు స్ట్రక్చర్ ని తీసుకుని నేను చేస్తే మీకు ఒకటి అర్థమైనది, ఒక పాయింట్ అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా, అంటే ఏం లేదు, ఇంతవరకు మీరు చేసింది ఒక పద్ధతి, అంటే ఇంతవరకు మీరు ఏంటి టూల్స్ అని ఉన్నది ఏమేమి అనేది ఒకటి తెలుసుకోండి. ఫస్ట్ ఏంటంటే మీకు చెప్పిన తర్వాత ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఒక సిస్టమ్ కానీ లేకపోతే యూట్యూబ్ కానీ ఒకసారి మళ్ళీ చూడండి. యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ ట్యూటోరియల్స్ ఉన్నాయన్నమాట, అందులో కూడా ఒకసారి చూడండి. చూసి ఒక్కసారి మీరు చేస్తే ఈజీగా అర్థమైపోతాం. మరి ఇంట్లో పెద్ద కష్టంగా అనేది ఏం లేదు ఇందులో. ఓకే, వెంకటేశ్వరరావు లేదు సార్ ఆడు. లేడమ్మా. సరే, క్లాస్ అయిపోయి ఒకసారి మీ బ్యాచ్ ఒకసారి కాల్ చేయండి అమ్మా. అలానా సార్. చాందిని ఒకసారి మీ బ్యాచ్ వాళ్ళకి చెప్పండి, కార్తిక్ ఒకటే అటెండ్ అవుతున్నా, నువ్వు ఒకటే అటెండ్ అవుతున్నావు, మిగతా వాళ్ళు అటెండ్ అవ్వమని చెప్పండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ మీకు ఏంటంటే మీ ప్రాజెక్ట్, సరే నేను అది మాట్లాడతాను తర్వాత. ఫస్ట్ మీరు చెయ్యండి, నేను చూస్తాను. ఓకే అయితే.
ఓకే వెంకటేశ్వర ఒక క్లాస్ అయిపోయాక కాల్ చేయండి. కార్తీక్ అర్థమైంది కదా? కార్తీక్ ఉన్నాడా? అర్థమైంది సార్, ఉన్నాడు. కాకపోతే కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే కొద్దిగా అదే ఇప్పుడు మనం ఏంటంటే ఓన్లీ డిస్ప్లే మీద ఏమేమి ఉన్నాయి అనేది మనం చూసుకున్నాం. ఇప్పుడు రేపు నేను ఒక స్ట్రక్చర్ తీసుకుని చేస్తున్నప్పుడు నువ్వు ఇంకొక ఐడియా అనేది వచ్చేస్తుంది. రేపు ఒక స్ట్రక్చర్ చేద్దాం. నేను స్ట్రక్చర్ చేసిన తర్వాత మనకు ఒక చిన్న ఐడియా వచ్చేస్తుంది. అదే. ఓకే అన్నమాట. థ్యాంక్ యూ రా.